హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం మేడ్చల్లో ఉన్నామండి. మనకి మేడ్చల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ వచ్చింది. ఇది టోటల్ 10 acres ఉంటుంది. ఇందులో 113 యూనిట్స్ ఉన్నాయి. అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. 200 స్క్వేర్ యార్డ్స్ లో 2300 ఎస్ఎఫ్టీ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మేడ్చల్ జిల్లా సెషన్ కోర్టు ముందు నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనం చూడబోయే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో చాలా విల్లాస్ సేల్ అయిపోయినాయి. లిమిటెడ్ విల్లాస్ ఉన్నాయండి. ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ ముందే విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ద క్రీక్ ప్లానెట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మేడ్చల్ నాగ్పూర్ హైవే కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా కొంపెలిలో అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు అందరూ తెలిసిన విషయమే. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 6 కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి కొంపెలికి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి సుచిత్రకి అయితే ఓన్లీ 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. గచ్చిబౌలికి అయితే ఓన్లీ 30 మినిట్స్ వెళ్ళొచ్చు. అలాగే హైటెక్ సిటీకి అయితే ఓన్లీ 1 అవర్ లో వెళ్ళొచ్చు అండి. అలాగే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఓన్లీ 1 అవర్ లో వెళ్ళొచ్చు. నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు మోడల్ విలేజ్ చూపించుకొని చెప్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మోడల్ విలేజ్ చూసేద్దాం. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. చూడండి, గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. అన్ని విల్లాస్ ముందు కూడా గ్రీనరీగా ఇలానే చేశారండి. చూడండి, ప్రతి విల్లా కూడా ఇలానే ఉంటుంది. మనకి గ్రీనరీ కోసం అయితే చాలా స్పేస్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ కూడా 3.5 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి విల్లా చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. డ్రైవర్స్ కి వర్కర్స్ కోసం ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి, కామన్ వాష్రూమ్. ఇక్కడైతే మనకి సెట్ బ్యాక్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ మనకి 2 feet వచ్చేసి ప్లాంటేషన్ కోసం ఇచ్చారు. అలాగే ఇక్కడ 4 feet అయితే మనకి వాకింగ్ కోసం ఇచ్చారండి. చాలా స్పేసెస్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా 3.5 feet ఉంటుంది. చుట్టూ మనకి ఇలా సెట్ బ్యాక్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రోడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి, కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి విల్లా చూద్దాం పదండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమేనండి. ఇదంతా హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నారు. ఇదంతా హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి. డైనింగ్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద ప్లేస్ వేస్ట్ కావద్దని వుడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. చూడండి, ఇదంతా కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇందులో 5-6 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్ళడానికి. చూడండి, మొత్తం కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇది ఓన్లీ మోడల్ ఫ్లాట్. మీకు వుడ్ వర్క్ చేసుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. గ్రౌండ్ లో మనకి 1 BHK వచ్చింది, చూపిస్తాను రండి. ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది మనం గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ లో అయితే అటాచ్ వాష్రూమ్ అండి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో 2 bedrooms లివింగ్ ఏరియా వచ్చింది, చూపిస్తాను రండి. చూడండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ మనం ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. విల్లాస్ కి అయితే చాలా బాగుంటుందండి. అందుకే ప్రతి విల్లాలో కూడా అలా పెట్టుకోవాలని చెప్తాను. చూడండి, లివింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. కింద కూడా మనకి హాల్ లో టీవీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా టీవీ పాయింట్ ఇచ్చారండి. విల్లా మొత్తం కూడా కంప్లీట్ గా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వస్తుంది. ఇది వచ్చేసి పూజ రూమ్. చూడండి, పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి, స్పేసెస్ ఉంది. అలాగే మనకి ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ గా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి.
ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ బాల్కనీ వచ్చింది, అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి, కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా సపరేట్ గా వచ్చిందండి. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా మనకి వుడ్ వర్క్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే ఒక రూమ్ అంత పెద్దగా ఉంటుందండి. చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. మనకి విల్లాస్ అన్ని కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి. చాలా వరకు కూడా లివింగ్ ఉంటున్నారు, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. ఇక్కడ స్పేస్ ఇచ్చారు, డ్రెస్సింగ్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్. మనకి 3 బెడ్రూమ్స్ లో అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు బాల్కనీ చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, బాల్కనీ చాలా బాగా కనిపిస్తుంది. ఇక చూడండి, మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు, చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీకు బయట చూపిస్తాను రండి. మనకి బాల్కనీ కోసం మీకు సపరేట్ డోర్ ఇచ్చారు. ఇది బాల్కనీ. చూడండి, బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందండి. వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను లివింగ్ ఉంటున్నారు అని చెప్పాను కదా, చూడండి అందరూ కూడా లివింగ్ ఉంటున్నారు. ఇందులో చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి, ఇక్కడ కూడా మనకి స్పేస్ ఇచ్చారు, సిట్అవుట్ లాగా. చూడండి, ఇది సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. మీకు అనిపిస్తుంది కదా, చాలా డెవలప్ అయింది. ఇక్కడ అయితే మన విల్లా ప్రాజెక్ట్ ముందు కూడా ఇంకొక విల్లా ప్రాజెక్ట్ ఉందండి. అందులో కంప్లీట్ గా సోలోటే లివింగ్ కూడా ఉంటున్నారు. ఇప్పుడైతే విల్లా మొత్తం చూసాం కదా, విల్లా అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి. ఇప్పుడు మనం చూసింది ఓన్లీ మోడల్ విల్లా మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ కి అయితే వుడ్ వర్క్ రాదు. మీకు వుడ్ వర్క్ కావాలంటే ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాకి అయితే 1.69 CR అండి, 1,69,00,000. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి అయితే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే ఫ్రీ అప్రూవల్ ఉంది. ఇందులో మనకి చాలా ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఇందులో మనకి క్లబ్ హౌస్ ఉందండి. క్లబ్ హౌస్ లో మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే మినీ ఫంక్షన్ హాల్ వస్తుంది. ఇందులో మనకి పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైట్ కి వచ్చి చూడొచ్చు. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. ఇందులో అయితే చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు, మీకు ఆల్రెడీ చూపించాను. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.